జీవీఎంసీ బడ్జెట్ సమావేశంలో 4600 కోట్ల రూపాయలతో బడ్జెట్ను నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి ప్రవేశపెట్టారు. జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో బడ్జెట్ పైన సభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా వామపక్ష కార్పొరేటర్లు గంగారావు, స్టాలిన్ సలహాలు, సూచనలకు సమయం లేకుండా చివరి దశలో బడ్జెట్ను ప్రవేశపెట్టడంపై విముఖతను వ్యక్తపరిచారు. సభ్యులు గత వైసీపీ హయాంలో జరిగిన తప్పిదాలను సరిచేసుకుని 2025-26 సంవత్సరానికి వార్షిక బడ్జెట్ను స్త్రీ శిశు సంక్షేమ, ఎస్సీ ఎస్టీ నిధులను సద్వినియోగం చేసే దిశగా కృషి చేయాలి అంటూ సూచించారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద కార్పొరేటర్లు పీసెట్టి వసంతలక్ష్మి, గంగారావు, పీలా శ్రీనివాసరావు తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడారు. విశాఖ అభివృద్ధి లక్ష్యంగా అంచనాలతో కూడిన 4600 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగిందంటూ తెలిపారు. ఈరోజు 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ సమావేశానికి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కార్పొరేటర్లందరూ కూడా బాయ్కట్ చేసి క్యాంప్ రాజకీయాలు చేస్తున్నారు. ఈరోజు ఓన్లీ ఎన్డీఏ కూటమి కార్పొరేటర్లకి, సిపిఐ సిపిఎం కార్పొరేటర్లకి మాత్రమే బడ్జెట్ సమావేశం అవసరమైంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా ప్రజలకి అందుబాటులో, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలనే దృష్టిలో ఆలోచించి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది. ఓన్లీ ఆ ముగ్గురు మాత్రమే పాల్గొని ఈరోజు బడ్జెట్ని జరగకుండా చేద్దామని చాలా వరకు ప్రయత్నించారు. కానీ కోరం 1/4 ఉండడం వల్ల ఎన్డీఏ కూటమిలో 45 కార్పొరేటర్లు పాల్గొనడం వల్ల ఈరోజు బడ్జెట్ సమావేశం అయితే ముగిసింది. ఏదైతే లాస్ట్ టైం గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకి పనుల విషయంలో చెల్లించాల్సిన బకాయిల్ని చెల్లించకపోవడం వల్ల ప్రతి వార్డులో కూడా డెవలప్మెంట్ వర్క్స్ అనేవి ఆగిపోవడం జరిగింది. సో ఈసారి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అలా జరగకుండా ప్రతి కాంట్రాక్టర్కి డబ్బులు అంది, అలానే డెవలప్మెంట్ ప్రతి కార్పొరేటర్కి పార్టీలు అతీతంగా సమన్వయంగా పనులు చేసి కార్పొరేషన్ ప్రజలకు అందుబాటులో ఉంటుందనే ధీటుగా మేమందరం కూడా తోడ్పడతామని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అలానే ఈ బడ్జెట్ సమావేశాలు గత ప్రభుత్వం వరకు సంఖ్యల గారడి వరకే ఉండిపోయినాయి. ఏవి కూడా ఎంత వచ్చింది, ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చు పెట్టాము, ఎంత మన వరకు మనం ప్రజల నుంచి తీసుకున్నాము, సంక్షేమం ఎంత ఇచ్చాము, ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ కులాలకి ఎంత ఖర్చు పెట్టాము అనేది ఏ కార్పొరేటర్కి తెలియలేదు. ఈసారి ప్రతి కార్పొరేటర్ని ఇన్వాల్వ్ చేసి ప్రతి ఒక్కరికి ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంత ఆదాయం వస్తుంది అనేది కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా జీవీఎంసీ నుంచి తెలియజేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కాల వ్యవధిలో అభివృద్ధి అంటే ఏంటో అనేది ఎన్డీఏ కూటమిలో మేమందరం కూడా చేసి ప్రజలకి అందుబాటులో ఉంటామని మీ అందరికీ తెలియజేస్తాం. భారీ బడ్జెట్ని ప్రవేశపెట్టారు, 4700 కోట్ల రూపాయలు. కానీ వాస్తవమైనటువంటి ఆదాయం వచ్చేటటువంటిది 1300 కోట్ల రూపాయలు. కానీ ఈ కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి ప్రత్యేకమైనటువంటి నిధులు ఇస్తారని, గ్రాంట్లు ఇస్తారని ఎదురు చూశారు. కానీ ఈ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా నిధులు అనేటువంటి ప్రతిపాదన అనేటువంటి రాలేదు. ఇది చాలా ఆందోళనకరమైనటువంటి విషయము. పైపెచ్చు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ యొక్క డబ్బు, ఆస్తి పన్ను, బిల్డింగ్ ఛార్జెస్, ట్రేడ్ లైసెన్సులు, లేకపోతే ఇతర అనేక రూపాల్లో ఉండేటటువంటి డబ్బు, ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ఫైనాన్స్ కమిషన్ నిధులు కానీ, స్టాంప్ డ్యూటీ మీద సర్ఛార్జిగా ఇవన్నీ కూడా 780 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఈరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి ఇవ్వలేదు. పైపెచ్చు 60 కోట్ల రూపాయలు ఏడాదికి వచ్చే వృత్తి పన్నుని మననే ఒక జీవో ఇచ్చి 63 విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రాష్ట్ర బడ్జెట్కి తరలించుకెళ్ళిపోయారు. ఇది విశాఖ ప్రజానీకానికి తీవ్రమైనటువంటి హాని చేసేటటువంటి, ద్రోహం చేసేటటువంటి చర్యగా మేము భావిస్తున్నాను. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలతోటి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ ఏజెన్సీ సంస్థ ద్వారా అప్పులు చేయాలని 550 కోట్ల రూపాయలు అప్పులు తీసుకోవాలనుకుంటున్నారు.
ఈ అప్పులు కానీ తీసుకొస్తే మంచినీళ్ళ వ్యవస్థ ప్రైవేటీకరణ అవుతుంది, మురికినీటి వ్యవస్థ ప్రైవేటీకరణ అవుతుంది, ప్రైవేట్లు పార్కులు అనేటువంటి ప్రైవేటీకరణ అవుతాయి, ఖాళీ స్థలాలు ప్రైవేటీకరణ అవుతాయి, ఇండోర్ స్టేడియంలో క్రీడా మైదానాలు అన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చాలనేటువంటి కుట్ర అనేటువంటి ఇందులో ఉంది. అందువల్ల ఈ బడ్జెట్ అనేటువంటిది ప్రజా ఉపయోగపడేటటువంటి సదుపాయాలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలనేటువంటిది, ప్రజల మీద రకరకాలైనటువంటి భారాలు మోపేటటువంటిది. ఆస్తి పన్ను ఈరోజు కూడా 600 కోట్ల రూపాయలు విశాఖపట్నం ప్రజానీకం పెళ్లి చేస్తున్నారు. కానీ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఆస్తి పన్నుని మార్పు చేస్తాం, ఆ ప్రతి సంవత్సరం 15% పెంచేటటువంటి దాన్ని రద్దు చేస్తామన్నారు, కానీ చేయలేదు. ఇది చాలా ఆందోళన కలిగించేది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇవ్వాల్సినటువంటి విశాఖపట్నం మున్సిపల్ 780 కోట్లు ఇవ్వండి. అలాగే 63 జీవో అనేటువంటి రద్దు చేయండి. వృత్తి పన్ను విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వసూలు చేసుకునే అవకాశం కంటిన్యూ చేయాలి. అలాగే మేము అడిగేది రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి కనీసంగా 1000 కోట్ల రూపాయల గ్రాంట్ల రూపంలో ఇవ్వాలి. అలాగే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రూపంలో అదొక 1000 కోట్ల రూపాయలు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి ఇవ్వాలనేటువంటిది మేము రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు బడ్జెట్ సమావేశంలో ప్రధాన ఇష్యూలు ఏదైతే మా ప్రభుత్వం ఈ కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీలో కానీ వారికి ఉన్న నిధులు వాళ్ళు వాడనందుకు హక్కిచ్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఈ విధంగా ఇచ్చాక మేయర్ గారికి కూడా తెలియజేశాం, మీ ప్రభుత్వంలో మనకు 4 సంవత్సరాల్లో మొన్న జరిగిన ఇయర్లో కూడా 400 కోట్ల చిల్లరి మన కార్పొరేషన్ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం జగన్ వాడేశాడు. దానికి మీకు ఏమైనా లెక్కలు ఉన్నాయా అంటే లెక్కలు లేని చెప్పలేనంటూ పరిస్థితి మేయర్ గారికి ఉంది. అధికారులు అందరూ లెక్కలతో చెప్పారు. సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్ తేలేకపోయారు. రాష్ట్రానికి మనకు పన్నుల ద్వారాగా పేద ప్రజలు కట్టిన పన్నుల ద్వారాగా ఉండిపోయిన అమౌంట్ కూడా 200 కోట్ల వరకు ఉండిపోతే ఆ బకాయిలు అక్కడ ఉండిపోయిన మనం ఏదైతే ఆన్లైన్ చేస్తే అది రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళడం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు రావడం అనేది గత జగన్మోహన్ రెడ్డి పాలనలో చేసే విధానాన్ని మార్చి మన పార్టీ విధానాన్ని ఈవేళ తీసుకునే దానికి కూడా సమానం చెప్పలేదు. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతి పాలనకి త్వరలోనే అంతమవుతుందని ఈ కార్పొరేషన్లో కూడా మీ ద్వారాగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో మేయర్ గారు టీడీఆర్స్కి అడిగితే అధికారులు సమానం చెప్పలేదు. ఏదైతే వాటర్ సప్లై ఉంటే వాటర్ సప్లై కూడా ఎవరు అధికారులు సమానం చెప్పలేదు. నెక్స్ట్ పెద్ద విశేషం ఏంటంటే నేను ముందస్తు ఆమోదం లేదని గత 2 కౌన్సిల్లో చెప్పి మేయర్ గారు ముందస్తు ఆమోదం అని ఒక గుర్రాల పార్క్ ఇచ్చి దానికి అడిగితే కాగితం మీద బొమ్మలు గీస్తున్నారు అనుకున్నానండి. అనుకొని నేను సంతకం పెట్టాను, కానీ గుర్రాల పార్క్ నా 3,50 లక్షలు ఇచ్చారని నాకు తెలియదంటే రేపు ఈ కార్పొరేషను ఏ విధంగా బొమ్మ కింద గీసి కార్పొరేషన్ కూడా తాకట్టేస్తే ఏటవుతుందో కాపాడాలని ఈవేళ వైఎస్ఆర్ కార్పొరేట్లు కూడా మా పార్టీలో జాయిన్ అయ్యేది కారణం. ఆ రోజు నుంచే మనోవేదనలు పడ్డారు కార్పొరేషన్లో. ఇటువంటి మేయర్ గారే బొమ్మ గీస్తున్నారంటే అక్కడ బొమ్మలు కాదు, అక్కడ రోడ్లు చేశారు. మేయర్ గారు బొమ్మ గీస్తారంటే ఆ పార్టీలో ఉండడం మంచిది కాదు, మీ పార్టీలోకి వస్తారని ఆహ్వానించి వచ్చిందంటే కేవలం చేసే విధానాలకి, జగన్ చేసే దొంగతనాలకి వీళ్ళు తోడుండి నడిపిస్తున్న నాయకులకి బుద్ధి రావాలని. రేపు రాబోయే రోజుల్లో చట్టం దాని పని అది చేసుకెళ్తుంది. ఈ జీవీఎంసీలో రేపు రాబోయే రోజుల్లో కూడా పేద ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండే మా ప్రభుత్వం కంపల్సరిగా ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం సేవలు చేయనందుకే మేము ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నాం. కానీ మాకు వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదు. వాళ్ళగా దొంగలకి ఎంపీలకి డీడీఆర్స్ ఇచ్చి ఈవేళకి దాన్ని బయటికి చెప్పకుండా అధికారులు కూడా మూసి భయపిస్తున్న ఈ ప్రభుత్వానికి ఇప్పటికే నూకలు చెల్లాయి. రేపు రాబోయే రోజుల్లో కార్పొరేషన్లో నూకలు చెల్తాయి. వైసీపీ ప్రభుత్వం ఈవేళ కార్పొరేషన్లో మేయర్గా ఉంది. 2 డిప్యూటీ మేయర్లు, ఒక మేయర్ గారు. ఆవిడ ఏదైతే నోటీసులు ఇచ్చారో ఆవిడ ద్వారాగా సభ జరుగుతుందో
దానికి ముగ్గురు హాజరయ్యారండి. కారణం ఏంటంటే ఏమనంటే పేద ప్రజలకు న్యాయం చేస్తారంటారు. పేద ప్రజలకు న్యాయం చేయాలంటే బడ్జెట్ శాంక్షన్ అవ్వాలి కదా, బడ్జెట్ జరిగితే కదా. దానికి వాయిదా అయినందుకు ఆవిడ కూర్చొని ఎవరూ లేకుండా వెళ్ళిపోవాలని ఒక మంచి ఆలోచనతో ఆవిడ వచ్చింది. కానీ పేద ప్రజలకు కానీ శాలరీలు కానీ అన్నీ పడాలంటే మనం కాపాడాలి అని మన కార్పొరేట్లు అందరూ హాజరయ్యి ఈవేళ బడ్జెట్లో కూడా బడ్జెట్ సమావేశం అనేది ప్రజాస్వామ్యంగా ఉండాలి కాబట్టి మేము ఆమోదించడం జరిగింది. దీన్ని అందరమే ఆమోదించాం. కానీ ఆ ముగ్గురు ఎందుకు వచ్చారో మాకు తెలియదు. బెంగళూరు అక్కడ పెద్ద కోట కట్టుకున్నారు జగన్ గారు. ఆ కోటకి ఎదురుగట్ట 20 కిలోమీటర్లు వీళ్ళందరినీ ఉంచుకునే పరిస్థితి ఈ కార్పొరేషన్లో పడ్డదంటే ప్రజాస్వామ్యం నల్లేదనేదే దీనికి ఎజెండాగా నేను మాట్లాడుతాను. ఈరోజు జీవీఎంసీ బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బడ్జెట్ సమావేశంలో అందరూ సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో మన జీవీఎంసీ సంబంధించి 4,601 కోట్ల రూపాయలకి బడ్జెట్ ఆమోదం తెలపడం జరిగింది. ఈ బడ్జెట్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చర్చించడం జరిగింది. సభ్యులందరూ కూడా వాళ్ళ యొక్క సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. దాని మేరకు ఈ అభివృద్ధి పనులు, సంక్షేమ పనులు అన్నీ కూడా త్వరగతిలో చేపట్టి విశాఖపట్నం నగర ప్రజలందరికీ మేలు జరిగే విధంగా కార్యక్రమాలన్నీ కూడా చేపడతామని ప్రజలందరికీ మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తున్నాను.